త్వరగా నిద్రలేవాలి, పొద్దున్నే నిద్ర లేవాలి. అయ్యో ప్లీజ్ అది ఆపు. అర్జున్, ఐషు లేవండి, స్కూల్కి టైం అయింది, లేవండి, లేటుగా వెళ్ళకూడదు. టామీ అలా చేయకు. ఇప్పటికే బాగా లేట్ అయింది, త్వరగా లేచి రెడీ అవ్వండి, లేకపోతే బస్ మిస్ అవుతారు. ఓ లేట్ అయిపోయింది. అర్జున్, ఐషు బ్రేక్ఫాస్ట్ రెడీ, వచ్చి తినండి. సారీ అమ్మా, లేట్ అయిపోయింది, మేము వెళ్ళాలి. అవునమ్మా, మేము బస్సుని మిస్ అవుతాము. అరే, మీరు పొద్దున్నే త్వరగా లేచి టైంకి రెడీ అవ్వాలి, అంతేకాని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. అమ్మా ప్లీజ్. సరే సరే, కనీసం పాలన్న తాగి వెళ్ళండి. అరే ఆగండి, పాలు తాగి వెళ్ళండి. మీకసలు ఎన్నిసార్లు చెప్పాలి, ఇలా లేటుగా లేచి ఏమీ తినకుండా వెళ్ళకూడదు అని. ఇది మీకు అలవాటైపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ లేటుగా వెళ్తాము. ఇప్పుడు ఈ పాలు తాగండి. ఇప్పటికైనా మీకు పొద్దున్నే లేవడం ఎంత ముఖ్యమో అర్థమైందనుకుంటాను. అర్జున్ అండ్ ఐషు, ఈ వారంలో మీరు 3వసారి లేటుగా వచ్చారు. సారీ మ్యామ్, మేము బస్ మిస్ చేసాం. ఓకే, ఎందుకని మీరు బస్ మిస్ చేశారు? మేము బస్ వచ్చేలోగా రెడీ అవ్వలేదు మ్యామ్. ఓ, ఎందుకని మీరు టైంకి రెడీ అవ్వలేదు? అర్జున్, మేము లేవడానికి లేట్ అయింది మ్యామ్. అలాగా. చూడండి పిల్లలు, ఎప్పుడు గుర్తుంచుకోండి, అందరూ ఎప్పుడు త్వరగా పొద్దున లేచి స్కూల్కి ఆలస్యం చేయకుండా టైంకి రావాలి, అర్థమైందా? ఓకే, మిమ్మల్ని నేను లాస్ట్ టైం క్లాస్లోకి అలో చేస్తున్నాను. మళ్ళీ మీరు ఇది రిపీట్ చేయకూడదు, అర్థమైందా? లోపలికి రండి. థాంక్యూ మ్యామ్, మేము ఇంకా ఎప్పుడు లేటుగా రాము. చూడండి పిల్లలు, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, అలా చేస్తే మనం తెలివిగా ఆరోగ్యంగా ఉంటాం. అందరికీ బాగా అర్థమైందా? మీకు తెలుసా, లేటుగా లేవడం వల్ల నేను కూడా ఒక్కొక్కసారి లేటుగా వస్తాను. మా అమ్మ ఎప్పుడు లేటుగా లేవడం మంచి అలవాటు కాదని, అందుకు తొందరగా లేవాలని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత నుంచి పొద్దున లేచి రెడీ అవుతున్నా. అవును, నేను త్వరగా లేస్తే మా అమ్మ నాకు ఎక్స్ట్రాగా ఒక కుక్కీ ఇస్తారు. నిజమే, మా అమ్మ కూడా అలాగే చెప్తారు, కానీ మేము పట్టించుకోం. అమ్మకి సారీ చెప్పి మన హ్యాబిట్ ని మార్చుకుందాం. ఇక మీదట స్కూల్ కి లేటుగా రాకూడదు. అది అలా ఉండాలి. సరే రండి, హై ఫై, కమ్ ఆన్, చీర్ అప్.
పెద్దలను గౌరవించాలి. హలో నాని, ఎలా ఉన్నావు? బాల్ పాస్ చెయ్యండి. బాల్ పాస్ చేయండి. మ్యామ్ నన్ను తిట్టకుండా ఉండాలి. నువ్వు దిగులు పడకు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ ఐషు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్. ఏం పర్వాలేదమ్మా, పైగా అది చాలా మంచి షాట్ కూడా. థ్యాంక్ యూ. సారీ వన్స్ అగైన్ మ్యామ్. వెరీ స్వీట్. హే ఐషు, మ్యామ్ మనల్ని తిడతారని అనుకున్నాను. అంకుల్కి నా మీద ఎంత కోపం వచ్చిందో నీకు గుర్తుందా? నువ్వు మంచి చేస్తే నీకు మంచే జరుగుతుంది. ఓ, ఎదుటి వాళ్ళ మీద బాల్ విసరడం మంచిదేనా? కాదర్జున్, అంకుల్ నానిని పలకరించారు, కానీ నాని అసలు పట్టించుకోలేదు. పైగా నాని బాల్ ఇమ్మని కోపంగా అడిగారు. సరిగ్గా చెప్పావు. మనం తోటి వారితో మర్యాదగా మాట్లాడాలి, ముఖ్యంగా పెద్దవాళ్లతో. అవునవును, ఒప్పుకుంటాను. ఇప్పుడు మనం అంతా ఆడుకుందామా? సూపర్ క్యాచ్ టామీ. హే టామీ, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? బామ్మ, తాతయ్య. మీరు ఎలా ఆడుకుంటున్నారో చూడాలని వచ్చాం. మీరు ఆడుకోండి, మేము ఇక్కడి నుంచే చూస్తాం. గాయ్స్, వాళ్ళు కింద కూర్చోలేరు. వాళ్ళ కోసం మనం చైర్లు తీసుకొద్దాం. అవును, వాళ్ళతో మనం మంచిగా పద్ధతిగా నడుచుకోవాలి. అవును, రండి వెళ్దాం. థ్యాంక్స్ పిల్లలు, మీరు చాలా మంచివాళ్ళు. ఇప్పుడు ఇది స్నాక్స్ టైం. నాకు నచ్చింది. యమ్మీ. అందరితో కలిసిమెలిసి ఉండాలి. హాయ్ నాని. హాయ్ సుజీ. హాయ్ అర్జున్. హాయ్ ఐషు.
హాయ్ క్యూటీ. రండి మనం పార్కులో ఆడుకుందాం. సరే రండి. ఒక నిమిషం, మనం ఆడుకోవడానికి ఒక మంచి గేమ్ ఉంది. హే, ఏంటది? చూడ్డానికి కొత్త టాయ్ లా ఉంది. టాయ్? అవును, అది కార్ అని నాకు అనిపిస్తుంది. అవును, ఇదొక రిమోట్ కంట్రోల్ కార్. వావ్, భలే. రండి ఆడుకుందాం. వావ్, నాకు దీంతో ఆడుకోవాలనుంది. వావ్. భలే. Yes. The wheels on the car go round and round, round and round. ఓకే. నాని, నువ్వు బాగానే ఉన్నావు కదా, చెప్పు. నాని, నువ్వు డల్గా ఉన్నావేంటి? ఏమైంది? ఏంటంటే నాకు చాలా బాధగా ఉంది. ఏమైంది చెప్పు. అవును, మాతో చెప్పు నాని. మనం అందరూ ఫ్రెండ్స్ కదా. ఈ టాయ్ చాలా బాగుంది. నా దగ్గర ఇలాంటి టాయ్ లేదు, అందుకే బాధగా ఉంది. ఇదంతా పెద్ద సమస్య కాదు. అవును, ఇది చాలా సింపుల్. మన దగ్గర ఉన్న టాయ్స్ ని షేర్ చేసుకుందాం. అవును, మా అమ్మ కూడా ఇదే చెప్తారు, ఎప్పుడు మనం షేర్ చేసుకోవాలని. అర్జున్, నీ కార్ షేర్ చేస్తావా? అలాగే, తప్పకుండా ఐషు. నా కార్ని అందరితో షేర్ చేసుకుంటాను. మేమందరం ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడు అన్నిటినీ షేర్ చేసుకోవాలి, సరేనా? తీసుకో, ఇప్పుడు ఇది నీ టర్న్. కమాన్. నీకు చాలా థ్యాంక్స్ అర్జున్. నా దగ్గర ఉన్న టాయ్స్ ని మీతో కూడా షేర్ చేసుకుంటాను. నాకు చాలా సంతోషంగా ఉంది. పరిసరాల పరిశుభ్రత. ఈ రోజు ఎలా గడిచింది? చాలా గొప్పగా ఉంది. డాన్స్ క్లాస్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆహా, ఒక పార్టీకి మంచి స్టెప్స్ నేర్చుకున్నాను. ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు నో, క్లాప్ యువర్ హ్యాండ్స్. చాలా సంతోషం. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ రోజు నీకెలా గడిచింది ఐషు? ఈ రోజు నాకు కూడా చాలా బాగుంది. ఈ రోజు వేస్ట్ మెటీరియల్స్ నుండి డెకరేటివ్ థింగ్స్ ని చేయడం మేము నేర్చుకున్నాము. వేస్ట్ నుంచి డెకరేటివ్ థింగ్సా? చాలా మంచి ఐడియా. అమ్మా, నేను స్నాక్స్ తినేసాను. ఐషు, రా బయటికి వెళ్ళి ఆడుకుందాం. నాకు కూడా చాలు, పద వెళదాం. ఇప్పుడు మనం ఏ ఆట ఆడాలి? ఏ ఆగు, వాళ్ళు ఏం చేస్తున్నారు? బామ్మ ఏదో పోగొట్టుకున్నారు. తాతయ్య, ఏం చేస్తున్నారు? నాన్నమ్మ, నువ్వేదన్నా పోగొట్టుకున్నావా?
మా పప్పి పోగొట్టుకున్నవి కనిపెట్టడంలో తిట్టా. ఆ, ఏ అది నాది. ఓ అది టామీ. మేము ఏదీ పోగొట్టుకోలేదు. మేము కింద పడిన అన్ని వేస్ట్ పేపర్లని తీసి పక్కన పెడుతున్నాం అంతే. చూడండి, ఈ పాడైపోయిన టాయ్స్ ని రిపేర్ కూడా చెయ్యొచ్చు. ఓ తాతయ్య, మీరు నన్ను న్యూస్ పేపర్స్ అడిగిండొచ్చు కదా, మన ఇంట్లో చాలా ఉన్నాయి. అవును. మీరు చాలా మంచి పిల్లలు, కానీ మాకు అక్కర్లేదు. మేము కింద పడిన అన్ని వేస్ట్ పేపర్లను తీస్తేనే అప్పుడు మనం ఇక్కడ అంతా క్లీన్ గా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత శుభ్రంగా ఉందో చూడండి. అరే అవును, మా స్కూల్లో ఇదే నేర్పించారు. సరౌండింగ్స్ ఎప్పుడు క్లీన్ గా మెయింటైన్ చేయాలని. సరిగ్గా చెప్పావు. మేమిప్పుడు చేస్తున్నది కూడా అదే. అద్భుతం. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. నేను ఐషు ఒక టీం, నాని అండ్ సుజిత్ మీరిద్దరు ఒక టీం. మేము స్ట్రీట్ లెఫ్ట్ నుంచి వస్తాం, మీరేమో రైట్ నుంచి రండి. మనం చేయాల్సిందల్లా రోడ్ మీద చెత్త అంతా ఏరి డస్ట్బిన్ లో పడేయాలి. ఎవరు ఫాస్ట్ గా క్లీన్ చేస్తారో చూద్దాం. ఏ నేను రెడీ. మరి పప్పి ఏం చేస్తాడు? తను మన రెండు టీమ్స్ కి హెల్ప్ చేస్తాడు. దాట్స్ ద స్పిరిట్. నేను మీకోసం ఒక సర్ప్రైజ్ ని సిద్ధం చేశాను. పని పూర్తయ్యాక చెప్తాను. అందరూ అదరగొట్టారు. మీరు ఎక్కడున్నా సరే ఎప్పుడు మీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. ముందు మీరు చేతులు కడుక్కొని రండి. మీ సర్ప్రైజ్ మీకోసం ఎదురు చూస్తోంది. మీ సర్ప్రైజ్ క్యాండీస్ తీసుకోండి. ఈ లాలీపాప్ నా ఫేవరెట్. ఎదుటి వారికి సహాయం చేయాలి. ఓ మళ్ళీ మొదలు పెట్టారు. వీళ్ళిద్దరితో అస్సలు వేగలేకపోతున్నాను. నువ్వు నా గేమ్ పాడు చేసేసావు. నువ్వు నా కలర్ బాక్స్ ని విరక్కొట్టేశావు. నువ్వే విరగొట్టావు. అర్జున్, సిరి, మీ గొడవ ఆపండి. అసలేం జరుగుతోంది? నేను బయటికి వెళ్తున్నాను. నాతో ఎవరైనా వస్తారా? నేను కూడా. మనం ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా? సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాం. ఇద్దరు దిక్కులు చూడకండి, నాతో పాటు రండి. ఓ ఎవరు చూసుండడని అనుకుంటున్నా. సంచులు బాగా బరువుగా ఉన్నాయి. బాగా అలిసిపోయాను. కాసేపు రెస్ట్ తీసుకుంటా. అది నా ప్యాకెట్, ఇది నువ్వు తీసుకో. అమ్మా, మేము బయటికి వెళ్ళి ఆడుకోమా? సరే వెళ్ళండి.
తాతయ్య. హలో పిల్లలు, ఈ కాటన్స్ ఎందుకు తీసుకెళ్తున్నారు? అది ఈ కార్టన్స్ లో నేను కొంచెం భోజనాన్ని నింపుంచాను. వావ్, మీరు పిక్నిక్ వెళ్తున్నారా? అదేం కాదు, నేను చారిటీ హోమ్ కి వెళ్తున్నాను, పేదవాళ్ళ ఆకలి తీరుస్తానికి. మీరు నాతో పాటు వస్తారా? yes. అయితే సరే, అయితే నేను మీ అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తాను. హలో హలో మిసెస్ జీనా, క్రిస్టోఫర్ ని మాట్లాడుతున్నాను. హలో మిస్టర్ క్రిస్టోఫర్, చెప్పండి. నేను చారిటీ హోమ్ కి వెళ్తున్నాను, అక్కడ ఉన్న పేదవాళ్ళకి భోజనం పెడతానికి. మీకు అభ్యంతరం లేకపోతే సిరిని అర్జున్ని తీసుకెళ్లొచ్చా? నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళక్కడికి వస్తే చాలా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ, బాయ్. Yeah. సరే రండి, మనం వెళ్దాం. తాతయ్య, చెప్పండి. చారిటీ అంటే ఏంటి తాతయ్య? మీకోటి తెలుసా? మనకి ఎందుకు 2 చేతులు ఉన్నాయి? ఒకటి మనకి మనమే సాయం చేసుకోవడానికి, ఇంకొకటి మిగతా వాళ్ళకి సాయం చేయడానికి. కాబట్టి మనం అందరికీ సాయపడాలి. మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత మనకి తిరిగి వస్తుంది. ఏమైంది తాతయ్య? చెప్పండి, ఎందుకని బండి ఆపేశారు? మీకు ఐస్ క్రీమ్ కొనిమ్మంటారా? yes. హహ, ఇదిగో తీసుకోండి. థాంక్స్ తాతయ్య. ఒక్క నిమిషం, దీన్ని పట్టుకోండి. ఎక్కడికి వెళ్తున్నారు తాతయ్య? ఇక్కడ రోడ్డు మీద చాలా మంది ఉన్నారు, మరి ఎందుకు ఆవిడికి సాయం చేయలేదు? మనం సాయం చేయడానికి ఎలాంటి కారణం అవసరం లేదు. అంతేకాకుండా వాళ్ళు మనకి తిరిగి సాయం చేయరని తెలిసినప్పటికీ మనం వాళ్ళకి సాయం చేయాలి. మిగతా వాళ్ళు బాధ్యత తీసుకుంటారని మనం ఎదురు చూస్తూ ఉండకూడదు. అంతేకాకుండా మన డ్యూటీ ఏంటంటే ఇతరులకు మాత్రమే కాకుండా మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి. బాయ్ పిల్లలు. తాతయ్య, ఈసారి నేను కూడా మీతో కలిసి సాయం చేస్తాను. అవును తాతయ్య, నేను మీతో వస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ. పేదవాళ్ళకి సాయం చేయటం చాలా సంతోషంగా ఉంది. మరి నువ్వేమంటావు? అవును, వాళ్ళ సంతోషాన్ని చూస్తే మనకి సంతోషంగా ఉంటుంది. మనకి వీలైనంత వరకు అందరికి మనం సాయం చేయాలి. నిజమే, పేరెంట్స్ కి, ఫ్రెండ్స్ కి సాయం చేయడంతో మొదలు పెడదాం. నువ్వు కరెక్ట్ గా చెప్పావు.